వాక్యం చూద్దాం, ప్రార్థన చేద్దామంటే వెళ్ళాడన్నయ్య, బాప్తిసం కూడా తీసుకున్నాడన్నయ్య, బాప్తిసం తీసుకున్న కాడి నుంచి పాడు బుద్ధి పుట్టిందన్నయ్య వీడికి. ఎప్పటి నుంచి? బాప్తిసం తీసుకున్న కాడి నుంచి. నేను విన్న మాట నేను చెబుతుంది, ఎవరో నాకు వచ్చి చెప్పిన మాట కాదు. నా దగ్గర ఒక తల్లికి ఏడ్చిన బాధ అది. అదే ఆహ్వాన్ గారు ఉంటే ఏమంటాడు, ఈ అబ్బాయిని సర్ప సంతానమా, ఎవటో నీకు బాప్తిసం తీసుకోమని చెప్పి అంటాడంట. ఎవరికి చెప్పుకోవాలండి ఆ బాధ? బాప్తిసం తీసుకొని మనసు మారకపోతే ఎవరి సంతానం? రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీరు మంచి ఫలములు ఫలిస్తేనే సరి, లేకపోతే గొడ్డలి చెట్టు వేరునా? చెట్టు వేరున ఉంది, గొడ్డలి నరికి వేయబడతారు.